సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది మన ఛానల్లో అడుగుతున్నారు, సంకటహార చతుర్థి నాడు ఏ విధంగా వ్రతం చేసుకోవాలి, ఎటువంటి పూజలు చేయాలి అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకి కూడా మనం దానికి సమాధానం తెలుసుకుందాం. సంకటహర చతుర్థి, సంకటములను హరింపచేసేటటువంటిది పేరులోనే ఉంది కదండి. కొంతమంది సంకష్టాలన్నా సంకటం అన్నా ఒకటే కదా, బాధలు తొలగించే చతుర్థి సంకటహర చతుర్థి. ఈ రోజు నాడు దీంట్లో ప్రధానంగా 3 అంశాలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక 5 నెలలు గాని ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు వచ్చే చవితి తిథి నాడు సంకటహర చతుర్థి చేస్తారు. ఇది అవకాశం ఉన్న వాళ్ళు సంకల్పం చెప్పుకుని 7 నెలలు గాని 3 నెలలు గాని 9 నెలలు గాని కనీసం ఒక 21 నెలలు గాని చేస్తూ ఉంటారు. ఇలా నియమాలు పెట్టుకోవండి, మామూలుగా చేసుకుంటాం, మాకు వ్రతాలు ఏమీ వద్దు అంటే మీరు సంకటహర చతుర్థి నాడు ఉదయాన్నే ఇంట్లో దేవుడి దగ్గర శుభ్రం చేసుకుని వినాయకుడి ఫోటో దగ్గర గాని విగ్రహం దగ్గర గాని చిన్న విగ్రహాలు దొరుకుతూ ఉంటాయి, బాగాను రాగి ఇత్తడివి చిన్న తెచ్చుకుని దానికి పాలతో అభిషేకం చేసి తర్వాత ఆ వినాయకుడికి గరిక తీసుకుని సంకటహర గణపతి స్తోత్రాన్ని చదువుతూ గాని సంకటహర గణపతి అష్టోత్తరాన్ని చదువుతూ గాని అయితే గణపతి అష్టోత్తరాన్ని గాని చదువుతూ మీరు 108 నామాలతో 108 గరిక పూజలతో పూజ చేసుకున్న తర్వాత 21 గాని 11 గాని ఉండ్రాళ్ళు కుడుములు అంటారు, వాటిని నైవేద్యంగా పెట్టుకుని కొన్ని మీరు స్వీకరించి మీరు 21 చేస్తే దాంట్లో 11 ఎవరైనా అయ్యగారికి పంతులు గారికి వాయన దానం కింద ఇవ్వాలి. మీరు 11 చేసుకుంటే 9 అట్టే పెట్టుకుని 3 పంతులు గారికి ఇవ్వాలి. బ్రాహ్మణులకి ఇవ్వడం మాత్రం తప్పదు. కాబట్టి అలా నైవేద్యం పెట్టుకున్న కుడుములో ఉండ్రాళ్ళు మీరు కొన్ని స్వీకరించి కొన్ని అయ్యగారికి మంత్రపూర్వకంగా తాంబూలంతో దక్షిణ ఇవ్వడం. అలాగే సంకటహర చతుర్థికి సంబంధించినటువంటి కథ పుస్తకంలో గాని మనకు ఆన్లైన్లో ఇప్పుడు ఫోన్లో కూడా వస్తుంది, అది మీరు చదువుకోవడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. గరిక పూజ చేసి కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయ దర్శనం తర్వాత ఉండగలిగితే చంద్రోదయం వరకు ఉండండి, లేకపోతే ప్రదోషకాల సమయం చీకటి పడడానికి సాయంత్రానికి మధ్యలో ఉన్నటువంటి కాలం అప్పుడు మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకుని మళ్ళీ గణపతికి యథాశక్తిగా పూజ చేసి బ్రాహ్మణుని తీసుకొచ్చి మంత్రపూర్వకంగా 11 గాని 5 గాని కుడుములు ఉండ్రాళ్ళు దానం ఇచ్చి అవకాశం ఉంటే స్వయంపాకం దానం ఇచ్చి సాయంత్రం పూట మీరు భోజనం చెయ్యండి. ఇలా చెయ్యొచ్చు. లేకపోతే ఎక్కడైనా మీ దగ్గర గణపతి దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన అక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, దాంట్లో మీరు పాల్గొనవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లో నెల విడిచి నెలో ఏడాదికి ఒక్కసారో ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి హోమం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి చాలా కష్టాలు గాని మధ్యలో ఆగిపోయిన పనులు గాని మీకు ముందుకు వెళ్తాయి. కాబట్టి గణపతిని గరికతో పూజించడం, ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం, అలాగే గణపతి హోమం జరిపించుకోవడం, బ్రాహ్మణుడికి పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం, ఇలా చేయడం వల్ల కూడా గణపతి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఎవరైనా గణపతికి సంబంధించినటువంటి పూజలు మేము ఇంట్లో చేసుకుంటామండి, అభిషేకం ఇంట్లో చేసుకుంటామండి, హోమం ఇంట్లో చేసుకుంటామండి అంటే కనుక కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీరు కోరిన విధంగా లక్ష్మీ గణపతి హోమం కూడా జరిపించడం జరుగుతుంది. అలాగే మీరు ఇలాంటి ధర్మ సందేహాల కోసం ఈ యొక్క ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, చూసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి, సుఖ సంతోషాలతో జీవించండి, గణపతిని ఆరాధించండి, విఘ్నాలు తొలగి విజయాలతో ముందుకు సాగండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.